నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఆర్జీవీపై కేసు పెట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఆయన మీద కేసులు పెడుతూనే ఉంటారు. వాటి నుంచి ఆయన ఆ కేసులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఒక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి కేసుని కొట్టివేయాలి అని చెప్పి ఆయన కోర్టుని ఆశ్రయించగా డెఫినెట్ గా మందలిచ్చింది. బెయిల్ పిటిషన్ ఏదైనా మీరు చేసుకోవాలి తప్ప ఇట్లా కొట్టేయాలి అని అనటం కరెక్ట్ కాదు అని చెప్పి మందలు ఇవ్వడం జరిగింది. నిరాశ ఎదురైంది ఆర్జీవి గారికి కోర్టులో, హైకోర్టులో అని చెప్పుకోవచ్చు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఊహించిందేనండి. చాలా మంది విచారణకు వెళ్తారు, కొంతమంది ఇలా కోర్టుకు వెళ్ళి అడ్డదారికి అంటే టీసీకి లంచం ఇచ్చి సీటు తీసుకుంటారు చూడండి ట్రైన్లో, అదరవదర ఎక్కేస్తారు. ఎక్కేసి అలా ఈయన కూడా చేస్తాడని నేను అనుకున్నా. అంటే కోర్టుకు లంచం ఇస్తాడని కాదు, ఆ ప్రొసీజరుకి వెళ్తాడని నేను అనుకున్నా. ఎందుకంటే వీళ్ళకి ముందున్న హుషారు ఇప్పుడు పోయింది. అప్పుడేమో ఎవరు చెప్పినా ఆగల. బాగా అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, వీడికి కాస్త గోరోజున ఎక్కువైంది గోవర్ధన అంటాడే మహేష్ బాబు. ఆ విధంగా వీళ్ళు బాగా గోరోజున ఎక్కువైపోయింది. ఎలా పరిగెట్టారంటే ఎవరికి వాళ్ళు వీడు లేదు వాడు లేదు, ప్రతి వాడు నోరు చేసుకున్నారు. నోరు చేసుకోవడం, చేతిలో ల్యాప్టాప్లు ఉన్నాయి, చేతిలో పోస్టులు పెట్టేయడం, ఏమి మండిపడ్డారు, ఏమి ఎగిరిపడ్డారు, ఎట్లా ఎగిరారని అసలు పరిగెట్టారు. ఆ పరుగులు ఎలా ఉన్నాయంటే అదే సినిమాలో ఇది కూడా డైలాగు ఏంటి, గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేస్తే పుట్టినోడు మొహం చూడరా, వీడు మొహం చూడరా అంటాడే, అట్లాగే పరిగెట్టాడు. అట్లా పరిగెట్టారు కదా. వీళ్ళు కూడా అలాగే పరుగులు పెట్టారు ఎండమావులంట. పరిగెట్టొచ్చా అసలు? ఇంత అవసరం ఉందా? ఇప్పుడు ఈ మ్యాటర్కి ఒక పార్టీని టార్గెట్ చేసుకొని, లేదంటే 2 పార్టీలను టార్గెట్ చేసుకుని, ఒక 2-3 నాయకుల్ని టార్గెట్ చేసుకుని ఇంతమంది ఎన్ని పోస్టులు పెట్టడము, ఎవరన్నా నోరిప్పి, నేను చాలా న్యూట్రల్గా ఉంటా, న్యూట్రల్గా ఉండే నా మీద కూడా అసలు వీళ్ళ మాటల వల్ల నన్ను ఒకవైపుకు తోసేశారు జనాలు. అలా మనుషుల్ని అంచులకు తోసేయడం అంటారు దీన్ని. ఈ అంచులకు తోసేయడం ఇది ఒక రకంగా ఎట్లాంటిది అంటే, వాళ్ళు నోరు మూసుకోవాలి అంతే. వాళ్ళ దారికన్నా రావాలి, వీళ్ళు నోరన్నా మూసుకోవాలి. ఆ విధంగా ఎంతమంది నోరులు నొక్కారో. అండ్ వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల మీలాంటి వాళ్ళు, మీరు అన్నట్టుగా మీరు న్యూట్రల్ గా ఉంటారు, అసలు అలాంటిది మీరు సపోర్ట్ చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. నేను ఏం మాట్లాడినా ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలకి. అప్పుడు ఏమైపోతుంది, నేను అటువైపు మాట్లాడినట్టు అవుతుంది. అందుకని అసలు మమ్మల్ని తటస్థంగా ఉండే వాళ్ళని కూడా తటస్థంగా ఉండనివ్వకోకుండా మమ్మల్ని అంచులకు నెట్టేస్తే దీనివల్ల జరిగేది ఏంటంటే, మనం అటు వెళ్ళి ఆ పేరు వేయించుకోవాల్సిన అవసరం ఏంటి మనకి అని నోరు మూసుకుంటామని ఇట్లాంటి వాళ్ళ ప్లాన్. నేనే కాదండి, ఎంతో మందిని ఇష్టానుసారం ఒక 10-12 మంది పైకి కనిపించే, ఇంత స్ట్రాటజీ ఉంటుందా? పైకి కనిపించే భూతాలు ఇవి అనకూడదు, కానీ సోషల్ మీడియా పిశాచాలు. ఇది సోషల్ మీడియా కాదు, అన్సోషల్ మీడియా అనేటట్లు, అన్పార్లమెంటరీ సోషల్ మీడియా అనేటట్లు, ఎన్నిటికీ తగిలించాలో అన్నిటికీ తగిలించేటట్లు, అన్హ్యాపీనెస్, అన్హెల్దీనెస్ అసలు 1 లేదు 2 లేదు, ఇలా చెలరేగిపోయారు అసలు. మరి అంత చెలరేగినప్పుడు, ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వినప్పుడు నిలబడాలి కదా, నిలబడాలా అక్కర్లేదా? నిలబడకుండా ఇప్పుడు సరిహద్దుల్లో సైనికులు ఉంటారండి, 2వ వాళ్ళు కాలు దువ్వుతారు, మరి వీళ్ళు ఫైట్ చేయాల్సిందే కదా. వీళ్ళు ఫైటింగ్ మొదలెట్టగానే పారిపోవటంలో ఏముంది గొప్పతనం? కొట్టివేయడం అనేది పారిపోవటం అంటే ఖచ్చితంగా ఏం అంత భయం దేనికి నీకు? ఫేస్ చేయి. పైగా నీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, నిన్న మొన్న ఒక జర్నలిస్ట్ వెళ్ళాడు, నిన్న మొన్న కాదు, ఒక వారం అయింది, మనం అది కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు వెళ్ళి సోషల్ మీడియాలో యాక్టివిస్టుల్ని
యాక్టివ్గా ఉండే వాళ్ళని, మా పార్టీ సానుభూతి పరులని, అంటే మా పార్టీ అనుకోకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని మీద కేసులు పెడుతున్నారు అని వెళ్తే మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అన్నట్టు మాట్లాడింది కోర్టు. ఏం సాక్షాత్తు మా కోర్టుల్ని, మా జడ్జీలు కూడా మీరు ఇలాగే మాట్లాడారు, ఏమి మీకేంటి నొప్పి, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను తప్పితే తప్పు లేని వాళ్ళని మేమెందుకు శిక్షిస్తాము, వాళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రాన మేము ఊరుకుంటామా, అది ఇది అని చెప్పి కోర్టు ముక్క తిట్లు తిట్టింది. అంటే ఎంత తిట్లు తిట్టిందంటే అసలు నీకు సిగ్గు సెర ఉందా అనేటట్లు తిట్టింది. తోక ముడుచుకుని పక్కకు వచ్చారు. అది చూసైనా నీకు అర్థం కావాలిగా, నీకు అది చూసుకోవాలి కదా. అందుకే నేను ఊరికినే పరుగులు పెట్టారు. ఇప్పుడు పరుగాపితే ఏం కనిపిస్తుంది మీ కళ్ళెదురుగా? పోలీస్ స్టేషన్లు, ఇన్వెస్టిగేషన్లు, రిమాండ్లు, జైళ్ళు కనిపిస్తున్నాయి మీకు. పైగా ఈయనకి ఏదైనా కాస్త ఈయనకి ఎప్పుడు నూతనత్వం కావాలి కదా, నవ్యత్వం కావాలి కదా, డిఫరెంట్గా ఉండేది కావాలి కదా. ఈ డిఫరెంట్గా ఉండటం కోసం ఆయన ఏం చేశాడు పోయినసారి గుర్తుందా? ఒక ముఖ్యమంత్రి పదవి కొట్టాడు మహానుభావుడు. మహారాష్ట్రలో తాజ్మహల్ హోటల్లో బాంబులు పెట్టారు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఈ చొరబడితే పోలీసులు వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి ఉగ్రవాదులందరినీ, అప్పుడే కసబ్ కూడా దొరికింది. అయితే ఆ టైంలో యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ ఫాదరు సీఎం గా ఉన్నారు. ఈ పెద్ద మనిషి వెళ్ళేసేసి నేను సినిమా తీస్తాను నిన్ను పెట్టి అని చెప్పి పాప మా కుర్రాడిని రెచ్చగొట్టి హోటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఏ చిన్న గుండు సూది దొరికినా కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పనికి వస్తాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళారు అంటే, అనుమతి లేని వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే, వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వెళితే వీళ్ళు ఏమైనా అక్కడ చెడగొట్టడానికి వెళ్ళారా అనే ఒక భయము డిపార్ట్మెంట్కి ఉంటుంది. అందుకని డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా అయ్యి అసలు రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్ళినందుకు గాను ఇంత బాధ్యతారహితంగా, అంటే మేమేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత కష్టపడి మేము అక్కడ ఆపరేషన్ చేస్తే టెర్రరిస్టులకి, వీళ్ళేంటి వెళ్ళి సినిమాలు తీసుకుంటానుకా అని చెప్పి ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చి అతను ఏ హోదాలో లోపలికి అడుగు పెట్టాడు అని చెప్పి ముఖ్యమంత్రి పోస్ట్ ఊడింది. ఈయన చేసే ఘనకార్యాలు ఇలా ఉంటాయి. ఇలా చేసి ఏంటది కడప రాజ్యంలో కమ్మ బిడ్డలు, ఇలాంటి పిచ్చి అన్ని కులాలని గుర్తు చేసేటట్లు చేయడం, రాజకీయ నాయకుల్ని ఒక రకంగా వాళ్ళల్లో ఎలక్షన్ ఇయర్లో విద్వేషాలు ఉంటాయి, కాదని నేను అనను. కానీ వీళ్ళు ఏం చేశారంటే 5 సంవత్సరాల పాటు అధికార పార్టీకి, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీకి కోఆపరేషన్ చేయకపోవటం, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షానికి కోఆపరేట్ చేయకపోవడం అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి వినకపోవటం, వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరచడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం, వాళ్ళని రకరకాలుగా వాళ్ళని ఎన్ని మాటలనాలో అన్ని మాటలని వాళ్ళు గడప దాటకుండా చేయాలని వ్యూహం అన్నారు. ఈయన సినిమా పేరు కూడా వ్యూహం. ఆ వ్యూహం సినిమాలో రామ్ గోపాల్ వర్మ చేసింది ఏంటండి, జంతువుల తలకాయలు పెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని చెప్పి ఎన్టీఆర్, బ్రాహ్మణి వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాన్ని చేసి పవన్ కళ్యాణ్కి పాలు పడుతున్నట్లు. అసలు నన్ను అడిగి క్రియేటివిటీ కదా, క్రియేటివ్ డైరెక్టర్ కదా, మరి ఈయన క్రియేటివిటీ వెర్రితలలు వేసి ఇందాక నేను ఊరికనే కాదండి, గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేస్తే పుట్టినోళ్ళు అన్నట్లు. ఇప్పుడు వీళ్ళేనా జంతువులను తీసుకొచ్చి మాట్లాడేది? ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇన్ని చేసి ఇప్పుడు మళ్ళీ నంగనాచుల్లాగా ఏమీ తెలియని వాళ్ళకి మళ్ళీ కేసు కొట్టేయండి అంటే, కేసులు పెట్టేది కొట్టేయడానికా? అంటే కేసు కొట్టేయమని అడిగే ప్రాథమిక హక్కు ఉంది. నేనేం అది లేనిదే వెళ్ళాడు పాపం రామ్ గోపాల్ వర్మ. అసలు ఆయనకి ఏమీ తెలియదని అతనికి అన్నీ తెలుసు. చాలా మంది కంటే చాలా తెలివైన వాడు. కానీ తెలివితేటలు ఉండటం గొప్ప కాదు, తెలివితేటలు వాడటం గొప్పతనం. మనిషి ఆ తెలివితేటలు ఎలా వాడతారు? వాళ్ళకు ఒక విఘ్నత, విచక్షణ, భయము, భక్తి, మంచి చెడు ఇవన్నీ ఉంటే తెలివితేటలు సరిగా వాడతారు.
ఇవేవి లేని వాళ్ళు ఎలా వాడతారంటే రామ్ గోపాల్ వర్మ లాగా చేస్తారు, ఆ తెలివితేటలను వాడతారు. Yeah. వాడి ఇలా మనుషుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేట్లు, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటట్లు ఈ విధంగా మాట్లాడటం, చెయ్యడము ఇవన్నీ చూస్తే ప్యాకేజీకి అమ్ముడు పోయాడు, ప్యాకేజీ స్టార్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు మీ ప్యాకేజీలు ఏంటి చెప్పండి? ఏ ప్యాకేజీలు లేకుండా మీకేంటి ఎంత ఇంట్రెస్ట్? వైసీపీ గవర్నమెంట్ వైసీపీకి ఇంత కొమ్ము గాయాల్సిన అవసరం ఏంటి? ఒక్కటే తెలుసు, మా అందరికీ తెలుసు, మాకు తెలియదని నువ్వు అనుకోక్కర్లా. అతనికి ఒక కులం మీద ఉన్న కోపం, ఆ కులం వాళ్ళు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదువుకునే రోజుల్లో తనని ఇబ్బంది పెట్టారు అనే ఒక కారణము అది ఇప్పటికీ ఇప్పటికీ మనసులో పెట్టుకుని ఆ కక్ష తీర్చుకోవటం చూసారా. కానీ నేనేమంటానంటే కక్షలు మనుషులకు ఉంటాయి, ఎందుకుండవు? ఉంటాయి, నేను కాదనట్లా. కానీ మన కక్ష మనం వ్యక్తిగతంగా తీర్చుకోవాలి చేతనైతే, అంతేగాని మొత్తం కులానికి ఆపాదించో. నువ్వు చేయడం వల్ల ఆ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా కానీ నువ్వు అసలు పట్టి పట్టినట్టు నువ్వేం చేయదలుచుకున్నావు అది. ఇదంతా చేసేది ఏంటి అంటే ఒక కులం మీద కోపం ఒక పక్క, రెండో పక్క అతనికి పాపులారిటీ కావాలి. అతనికి పాపులారిటీ కావాలి. 4 అమ్మాయిలు వెళ్ళారండి, వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి, ఏమండి వాళ్ళు ఎవరో మార్ఫింగ్లు చేసి మా ఫోటోల్ని నగ్నంగా చూపెడుతున్నారండి, సోషల్ మీడియాలో పెట్టారండి అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి పాపం వాళ్ళు ఏదో అర్జీ ఇచ్చుకున్నారు డీజీపీ దగ్గర. వాళ్ళు ఆ డీజీపీ రూమ్లోంచి బయటకు వచ్చారో లేదో కరెక్ట్గా అదే టైంకి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ హ్యాండిల్ దగ్గర నుంచి ఒక పోస్ట్ బయటికి అవహేళన చేస్తారు. అసలు నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? వాళ్ళు డీజీపీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న సంగతి రామ్ గోపాల్ వర్మకి ఎలా తెలుస్తుంది? వైసీపీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ నడుస్తుంది వైసీపీ పాలన కాబట్టి. డీజీపీ దగ్గర అక్కడి నుంచి ఉప్పొందింది. ఉప్పొందితే వెంటనే లేదు అంటే ఇంకోటి జరిగి ఉండాలి. నీ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళకి ఇచ్చేసేస్తే, పాస్వర్డ్ ఇచ్చేసేస్తే, ఓటీపీ చెప్పేస్తే వాళ్ళన్నా పెట్టుండాలి. దీన్ని దొంగలకు నీళ్లు మోయటం అంటారు కదా. ఇన్ని పనులు ఎందుకు చేసావు నువ్వు? మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి నన్ను రక్షించండి మహాప్రభు. నేనేమంటున్నానంటే అసలు మీకు మామూలుగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీసుకొని సినిమాలు తీయటం మీకు అలవాటు కదా.